గుజరాత్లోని సోమనాథ్లో శోభాయమానంగా కొనసాగిన ప్రధాని నరేంద్ర మోదీ శౌర్యయాత్ర ముగిసింది. అనంతరం ఆలయంలో ప్రధాని ప్రత్యేక పూజా కార్యక్రమాలు ప్రధాని పాల్గొన్నారు. గుజరాత్లోని సోమనాథ్లో శోభాయమానంగా కొనసాగిన ప్రధాని నరేంద్ర మోదీ శౌర్యయాత్ర ముగిసింది. అనంతరం ఆలయంలో ప్రధాని ప్రత్యేక పూజ కార్యక్రమాలు ప్రధాని పాల్గొన్నారు. వేద పండితుల సమక్షంలో మహాదేవునికి ప్రత్యేక పూజలు చేశారు. ఆ తర్వాత సోమనాథ్ స్వామి మాన్ పర్వ్ ఉత్సవానికి హాజరు కానున్నారు. అంతకుముందు ప్రధాన శౌర్యయాత్ర శోభాయమానంగా జరిగింది. యాత్ర పొడవునా జనం నీరాజనం పట్టారు. వివిధ కళలకు సంబంధించిన కళాకారులు తమ కళలను ప్రదర్శించి అబ్బురపరిచారు. కాగా 3 రోజులు గుజరాత్ పర్యటన నిమిత్తం ప్రధాని మోదీ శనివారం సోమనాథ్కు చేరుకున్నారు. అక్కడ ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ ప్రధానికి ఘన స్వాగతం పలికారు. ఆ తర్వాత అక్కడ జరిగిన ఓంకార్ మంత్ర అనే సామూహిక ఆలపన కార్యక్రమంలో ప్రధాని పాల్గొన్నారు. కాగా సోమనాథ్ ఆలయంపై 1026వ సంవత్సరంలో దాడి జరిగింది. ఆ దాడి నుంచి తట్టుకుని 1000 ఏళ్లుగా సోమనాథ్ ఆలయం భక్తుల పూజలు అందుకుంటోంది. ఆలయంపై దాడి జరిగి 1000 ఏళ్లు పూర్తయిన సందర్భాన్ని పురస్కరించుకొని ఇప్పుడు సోమనాథ్ స్వామి మాన్ పర్వ్ ఉత్సవాలను నిర్వహిస్తున్నారు.